వరుసగా మూడోసారి విజయకేతనం ఎగురవేసి ఢిల్లీ గద్దె ఎక్కాలనుకున్న ఆప్ ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీలో తమని ఓడించాలంటే మోదీ మరో జన్మ ఎత్తాలన్న పార్టీ అధినేత కేజ్రీవాలే స్వయంగా ఓడిపోవడం ఆప్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు హస్తిన పీఠానికి కేజ్రీవాల్ను దూరం చేసిన 10 రీజన్స్ ఏంటి? 1. అవినీతి ఆరోపణలు. హస్తినతో పాటు దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయాల్లో అవినీతి నిర్మూలిస్తానన్న కేజ్రీవాల్ అదే ఆరోపణలతో పరువు పోగొట్టుకున్నారు. లిక్కర్ స్కామ్ తో ఏకంగా జైలుకు వెళ్లొచ్చారు. మార్పు తీసుకొస్తారని భావిస్తే ఢిల్లీని మరింత అగాధంలోకి కేజ్రీవాల్ నెట్టేశారనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. 2. కొంప ముంచిన శీష్ మహల్. కీలక ఎన్నికలకు ముందు తెరపైకొచ్చిన శీష్ మహల్ అంశం ఆప్ కొంప ముంచింది. జన్లోక్ పాల్ అని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి తన అధికారిక నివాసాన్ని మరమ్మతులు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది విద్యాధికులు కావడంతో ఈ అంశాన్ని గుర్తించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 3. నెరవేరని హామీలు. పాలనలో పలు సంస్కరణలు అమలు చేసిన ఆప్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను మాత్రం నెరవేర్చలేకపోయింది. ముఖ్యంగా యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం వంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు. దీనిపై ఓ వర్గం ప్రజల్లో అసంతృప్తే ఓట్లకు గండి కొట్టింది. 4. పని చేయని విష ప్రచారం. హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తోందంటూ ఆప్ చేసిన ప్రచారం పనిచేయలేదు. ప్రధాని మోదీ తాను ఆ నీటినే తాగుతారని ప్రచారంలో స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ను ఓటర్లు నమ్మలేదు. హర్యానా సీఎం సైని సైతం యమునా నీటిని తాగి చూపించడంతో కేజ్రీవాల్ ఆరోపణలకు హేతుబద్ధత లభించలేదు. 5. ఆదుకోని ఉచితాలు. వరుస ఎన్నికల్లో ఆప్ విజయానికి ఉచిత పథకాలు కీలక పాత్ర పోషించాయి. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, ఆరోగ్య సేవల వంటి పథకాలు ప్రజల్లో ఆదరణ పొందాయి. అయితే బీజేపీ ఈసారి అదే వ్యూహాన్ని అనుసరించింది. గర్భిణులకు ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు 2500 రూపాయల పెన్షన్, ఆయుష్మాన్ భారత్, అటల్ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం వంటి పథకాలను ప్రకటించింది. ఫలితంగా ఆప్ ఉచిత పథకాల వ్యూహం పనిచేయలేదు. 6. పార్టీలో నాయకత్వ అస్థిరత. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి నియమితులైనప్పటికీ కీలక ఎన్నికలకు ముందు నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది. ఫైనల్ గా అది పార్టీ ఓటమికి దారితీసింది. 7. ఓట్లను చీల్చిన కాంగ్రెస్. వరుసగా రెండోసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 0 స్థానాలకే పరిమితమైనప్పటికీ ఆప్ ఓటమిలో మాత్రం హస్తం పార్టీ కీ రోల్ ప్లే చేసింది. ఇండీ కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలిపోయింది. అంతిమంగా అది బీజేపీకి లాభించింది. బీజేపీ వ్యతిరేక ఓట్లైన ముస్లిం, దళిత ఓట్ల చీలికొచ్చి బీజేపీకి బెనిఫిట్ అయిందంటున్నారు విశ్లేషకులు. 8. అంతర్గత కలహాలు. పార్టీలో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్తో వరుస వివాదాలు కూడా పార్టీపై ప్రతికూల ప్రభావం చూపాయి. 9. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం. ఆప్పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు సమర్థవంతంగా ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. దీంతో మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. 10. మోదీపై శృతిమించిన విమర్శలు. పరుష పదజాలంతో కేంద్రాన్ని టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ప్రధాని మోదీపై పదునైన విమర్శలు చేశారు. అయితే మోదీ మాత్రం ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ను ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంలో ఓడించాలనే లక్ష్యంతో పర్వేష్ను రంగంలోకి దింపారు. మోదీ తన లక్ష్య సాధనలో సక్సెస్ అయినట్లు ప్రస్తుత ఫలితాల సరళి చూస్తే అర్థమవుతోంది.